నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గం భీమారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలో రోడ్డు వైడింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గంలో అసాంఘిక శక్తులను ఏరి పారేస్తామన్న ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ హాజరైన మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య. కేసీఆర్ ఆమరణ దీక్షతో రాష్ట్ర కళ సాకారమైందన్న నేతలు. మంచిర్యాలలో ముగిసిన బీసీ చైతన్య రాష్ట్ర స్థాయి సదస్సు. కుల గణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని డిమాండ్ చేసిన బీసీ సంఘం నాయకులు. చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భీమారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాము. జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో బోనస్ పడినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మిల్లర్లు కూడా రైతుల వడ్లలో ఎలాంటి కటింగ్ లేకుండా మిల్లింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఈరోజు భీమారం మండలంలో మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ విజిట్ చేస్తున్నాను. అంటే ఎంతవరకు మనకి ప్యాడీ వచ్చినాయి, ఎంతవరకు వాళ్ళు కొన్నారు, ఎంతవరకు బాకీ ఉన్నాయి. ఇప్పుడు విజిట్ చేస్తే ఎవరైనా ఫార్మర్స్ విల్లింగ్గా ఉన్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు కొంటున్నారు. అండ్ దానికి ఆల్రెడీ కాటా అయిపోయి బస్తాలు సెట్ చేసి ఉన్నారు. దానికి మిల్స్లో పంపిస్తున్నాము. అండ్ ఎవరికి సన్నాలా ఉన్నాయి ఆ రైతు నుంచి కూడా మాట్లాడాను. మనకి బయట ఎక్కువ రేటు వస్తుంది, అంటే బయట ఎక్కువ రేటు వస్తే మనకి సంతోషం. ఎవరికి రైతులకి ఎక్కడైనా ఎక్కువ రేటు వస్తుంది అక్కడ అమ్ముకోవచ్చు. మన దగ్గర వస్తే 2320 రూపీస్ ఇస్తాము. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 బోనస్ వస్తుంది. అండ్ బోనస్ కూడా నిన్న క్రెడిట్ అయింది. అండ్ మనం ఏ రోజుకి మనకి అమ్ముతారు ఆ డేట్ తర్వాత విదిన్ 2 to 3 డేస్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. బోనస్తో పాటు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఎవరికి 2820 కంటే తక్కువ వస్తున్నాయి అంటే మన సెక్టర్కి ఖచ్చితంగా అమ్మాలి. ఎవరికి ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడైనా ఎక్కువ వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు. దాని నుంచి ప్రాబ్లమ్స్ ఎలాంటిగా లేవు. ఎవరైనా ఏ సెంటర్లో అమ్ముకోవడానికి ఏమైనా ఇష్యూ అయితే మన ఎంఆర్ఓ గారికి దృష్టిలో తీసుకురావాల్సింది. అండ్ ఇంకా ఇష్యూ సార్ట్అవుట్ కాలేదు అంటే మన దృష్టికి కూడా తీసుకురావాలి. ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాము. అండ్ ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. ఎక్కడైనా మిల్స్ అన్నింటిలో ఏం కటింగ్ ఉండదు. మన ఫార్మర్స్ మంచిగా క్లీన్ చేసేసి ఎఫ్ఏపీ లాగా ప్యాడీ ఇవ్వాలి. మనం దానికి కొంటాము అండ్ కరెక్ట్ ప్రైస్ ఇస్తాము. ఏం కటింగ్ ఏమది ఉండదు. అండ్ ఐ హోప్ ఈసారి రైతులకు ఏమి ఇబ్బంది రాకుండా మంచిగా జిల్లాలో చూస్తాం. మంచిర్యాల నియోజకవర్గంలో అసాంఘిక శక్తులను ఏరి పారేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్డు వైడింగ్ పనులను ఆయన పరిశీలించారు. మంచిర్యాల నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న గూండాలను, రౌడీ షీటర్ను లేకుండా చేసే విముక్తి చేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్గా చేయనున్నామని, పట్టణంలో తాగునీటి సమస్య, మురుగునీటి కాలువలు, ఎలక్ట్రికల్ లైన్లు, సమాచార శాఖ పైప్ లైన్లు ఇవన్నీ అండర్ గ్రౌండ్ నుంచే ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధిని సుందరీకరణ ఎవరు అడ్డుకున్నా ఆగదని, వచ్చే జూన్లోగా పట్టణ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. డిసెంబర్ 7 లోపు శ్మశాన వాటిక విరాళాలు వాపసు ఇవ్వాలని ఎమ్మెల్యే గడువు విధించారు. గోదావరి నది తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను వెంటనే తిరిగి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవు పలికారు. డబ్బులు తిరిగి ఇవ్వకుంటే 8-9 తేదీలో చందాలు వసూలు చేసిన వారిపై, మధ్యవర్తులుగా ఉన్న వారిపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారని హెచ్చరించారు. వారి దగ్గర నుంచి వసూలు చేసిన జరిమానాతో సహా రూపాయలను వాటిని ప్రస్తుతం నిర్మిస్తున్న వైకుంఠధామానికి విరాళంగా ఇస్తామన్నారు. చిన్న హికప్స్ వస్తే వ్యాపారస్తులు దాదాపు 500 మంది సహకరించి వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛంగా తీసుకొని సహకరిస్తాను. వాళ్ళకు కృతజ్ఞత ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనం ఏ తరగతి చేసినా కూడా
వచ్చే 3 తరాల దృష్టి పెట్టుకొచ్చేస్తుంది. 3 తరాలకు మంచిర్యాల అనేది పట్టణం అనేది ఉన్నది అనేది ఒకటి ఉండాలి. ప్లస్ వ్యాపారస్తులు అందరూ వాళ్ళ పిల్లలు కూడా వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు మొన్న మొదలు పెట్టకుండా పరిస్థితి ఏంటంటే ఇవాళ పిల్లలు ఈ దుకాణం మేము వ్యాపారం చేస్తాం, సపరేట్ హైదరాబాద్ ఏదైనా కొలుసుకున్నాం, లేకపోతే చిన్న షాప్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఏదైతే వైడ్నింగ్ కార్యక్రమం ఖచ్చితంగా నడుపుతుంది. డిసెంబర్ లాస్ట్ 30 లోపల ఇచ్చిన 15 తారీఖు మున్సిపల్ అయిపోయింది. జనవరి 30 నాడు 10 మొదలు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 30 మొదలు పెడితే మ్యాక్సిమం జనవరి మళ్ళీ జూన్ లోపల మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మంచిర్యాల పట్టణాన్ని తీసుకుంటాం. అండర్గ్రౌండ్ కేబుల్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, వైఫై, ఇక పైన ఏమి ఉండేది ఓన్లీ సెంట్రల్ లైటింగ్ పోలు తప్ప ఏ పైన తీగలు తాళీగలు ఏం కనబడదు. ఫుట్పాత్తో సహా గ్రీనరీ కూడా పెట్టుకొని చేస్తాం. 6 నెలలు అంటే మొత్తం పని స్టార్ట్ అయినాక జూన్ ఎండింగ్ వరకు పని అవుతారు. ఒక నెల అటు కావచ్చు. అది అయినాక పూల కొట్టకముందు ఫోటో తీసి మీకే చెప్తాను. పూల కొట్ట మీరు పెట్టుకొని మీకు తర్వాత పనిపిస్తాను. 50 సంవత్సరాలుగా మేము ఆ టీవీలో తీసి పెట్టడం పెట్టుకోవచ్చు. పూల కొట్ట ముందు ఎట్లున్నది, పూల కొట్టడానికి ఎట్లున్నది అయినాక. ఇక ఇది కాకుండా ఇక టీఆర్ఎస్ అక్రమాలు చెప్తాను. 2 ఉన్నాయి ఆఖరి. వాళ్ళ ఆఖరికి తిరుపతి తిరుమల దేవస్థానానికి డొనేషన్ ఇచ్చిన ప్రాపర్టీని విడిచిపెట్టారు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, రోడ్డు పక్క మెయిన్ రోడ్ బిల్డింగ్. వాళ్ళ భర్త సింగరేణిలో పనిచేస్తే రిటైర్ అయ్యింది. చనిపోయిన తర్వాత ఆమె మొత్తం ఉన్న ఇల్లుతో సహా ఉన్న ప్రాపర్టీని టీటీడీకి డొనేషన్ రాసి గిఫ్ట్ చేసి నేను ఉన్న రోజులు ఇంత కిరాయి నేను కిరాయితో బతుకుతాను అని చెప్పి దాన్ని కూడా రాకేష్ అనేవాడు తీసుకుపోయి చేసుకోవాలి నన్ను కూర్చొని పైన కిరాయి అని చెప్పి వాళ్ళ జబర్దస్త్ ఉత్సాహించి ఆమెను కనీసం 20 సార్లు ఆమెను సంబంధించిన ప్రయత్నం చేశాను. ఇది వాస్తవం. పెద్ద మనిషి ఉన్నది ఇప్పుడు అంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి ఇచ్చి వాళ్ళకి ఏం సంబంధం లేదు. రాకేష్ అంటే ఎవరి మనిషి మీరు తెలుసు, నేను చెప్పాల్సి ఉంది. రాకేష్ కానీ విశాల్ కానీ వీళ్ళందరూ కూర్చుంటే ఆమె దగ్గరికి ఆడు తలవారు తిప్పుకుంటూ ఓట ఇటు కత్తిరి కూడా బెదిరించి ఆఖరికి అంటే అన్ని రకాల సంబంధించిన ప్రయత్నం చేశాను. సరే మొన్న ఏదో కంప్లైంట్ అయితే కాల్ చేయించింది. మళ్ళీ హైకోర్టులో స్కాష్ చేసి ఇంక జరిగేది ఎవరిని విడిచిపెట్టి అంటే వాళ్ళ అరాచకాలకు ఇంతకన్నా వేరే అవసరం లేదనుకుంటా. ఆ పెద్ద మనిషి టైం వచ్చినప్పుడు పొజిషన్ కంప్లైంట్ అయితే ప్రెస్ దగ్గర మాట్లాడుతుంది. ఆమెకి ఏం జరిగింది ఆమె చెప్పిన తర్వాత చెప్తాను కదా, పూర్తి అంటే దేవుని నమ్మని ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా ఏడిపోతుంది ఆ పరిస్థితి చేసింది. ఇది ఒకటి. ఇంకొకటి వారం రోజులకి ఇందుకు కూడా జరిగింది. మన టెంపుల్ ఏమంటారు గౌతమేశ్వర టెంపుల్. ఆ శంకరుడు బతుకున్నాం పాపం ఆయన తిప్పలు కూడా ఆ ల్యాండ్ అంతా ఆ డొనేషన్ ఇచ్చి ఆ టెంపుల్ కట్టించింది. ఆయన పాపం భార్యకి కూడా దాని కూడా తిప్పలు చేస్తుంది. దాన్ని కూడా ఒక 4 రోజుల కింద 5 రోజుల కింద ఆడు పోయి 10 గుంటలు నాదని నాకు కూడా వాడు వాళ్ళ శ్రీనివాసరావు వాడు ఏ డాక్యుమెంట్ పెట్టడం కూలగొట్టి కాంపౌండ్లో కట్టిన తర్వాత సో దానికి కూడా కంప్లైంట్ ఇచ్చి ఎండమెంట్స్ హ్యాండ్ ఓవర్ అయింది. ఎండమెంట్స్ టెంపుల్ అయింది కాబట్టి ఎండమెంట్స్ని కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ భారతం కూడా ఎవరు ఇచ్చిపెట్టలేదు. అంటే ఏ రకమైన అరాచకాలు చేసింది, ఏ రకమైన గంజాయి మనం మీడియా చూసిన గంజాయి సంగతి మీకు ఎప్పుడు అవసరం లేదు. గంజాయి మరి 2014 కన్నా ముందు మంచిర్యాలలో ఉండేది. చెప్పు గంజాయి ఉండే ఈ రకమైన ఇన్ని రకాలు చేసిండ్రు. ఇక మాట్లాడితే వాడు అరెస్ట్ అయితే మనం చూస్తానికి వాడు మొత్తం తెలంగాణ ఉద్యమాలు లేకపోతే మొత్తం భారతదేశం స్వాతంత్రం తెచ్చినట్టు ఎక్కువ ఆడ పోయి జైళ్ళలో పోయి పిక్నిక్ చేసుకుంటారు. ఈ లీడర్లు వీళ్ళు అయిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో ఒక తర్వాత పోయి జైళ్ళలో చూసుకోకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఎప్పుడే ఉంటాడో ఉండని వాళ్ళ బాధ. ఇది చాలదన్నట్టు నిన్నటి నుంచి 28 తారీఖు నుంచి 28 నవంబర్ నుంచి 9 డిసెంబర్ వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకుల ఆదేశాల మేరకు, ఖర్గే గారి ఆదేశాల మేరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వం మేము చేసిన వాళ్ళ యొక్క మేము కాయిదాలు ఇవ్వాలి, చేసాక మేము మొత్తం చేసామని చెప్తలేము. మేము చేసినాం అని చెప్పుకునే హక్కు మాకు. వాళ్ళ యొక్క 15 లోన్ ఇవ్వాలి హక్కు ఉన్నది కాబట్టి ఆ హక్కుని చెప్పుకుందామని నిన్నటి నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు అధికారిక కార్యక్రమం మొత్తం మంచి పట్టణాల్లో మండలాల్లో డిస్ట్రిక్ట్ అంతా చేస్తారు. కావాలని నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏదో దీక్షా తీసు 15 నుంచి కనబడలేదు. మరి దీక్షా తీసు ఇక్కడ రోడ్డు పైన కనబడేట్టున్నారు.
నిన్న మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డం తిని కట్టేసాం జెండా. నిన్నటి నుంచి అఫీషియల్ కార్యక్రమం స్టార్ట్ అయింది. పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపాలిటీకి చెప్పలేదు, పోలీసు వాళ్ళకి చెప్పలేదు. సరే ఇది నిజంగానే ఇది మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నా అని నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు సిద్దిపేట టౌన్లో కూడా నేను లోపలికి పోయినాను. బైపాస్ రాకుండా లోపలికి పోయినాను. లోపల చూస్తే ఆడ ఒక్కడే 2-3 తప్ప ఎక్కడ లేవు. ఆ తర్వాత కర్మేర టౌన్లో కూడా కమలాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ మంత్రి ఆడపోతే ఆడగుండు. పెద్ద పెద్ద మనిషి లేడు, జెండా లేదు. ఇక్కడ ఒక్కడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏది జరుగుతుంది కార్యక్రమం అభివృద్ధి ఒక్కడి తర్వాత ఒకటి వస్తున్నాయి. వాళ్ళు అనుకుని అన్నీ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ వాళ్ళ కళ కూడా ఊహించారు. దేశంలో మొట్టమొదటి వచ్చింది, స్టేడియం వస్తుంది, మొన్న క్రిటికల్ కేర్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది, పని హాస్పిటల్ స్టార్ట్ అయింది, మిగతా కూడా స్టార్ట్ అవుతుంది, రోడ్లు నడుస్తున్నాయి. ఇవన్నిటిని ఏ రకం తట్టుకోలేక ఏదో పెడితే ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారో కాంగ్రెస్ వాళ్ళు తీసేసిన అధికారం చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, అధికారిక కార్యక్రమాలు మాకు 10 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు మేము పెట్టి హక్కు మాకు మేము మా కార్యక్రమం మా చేసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళు అడ్డం ఉంటే మున్సిపాలిటీ చెప్తే మున్సిపాలిటీ తీసేసింది. ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెడితే మా వాళ్ళు కూడా తీసేసింది. బాగా దొంగతనం కదా బాగా తీసేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 సంవత్సరం నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజున పురస్కరించుకొని నస్పూర్లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ తులౌమా, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకరరావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఉద్యమ నేత కేసీఆర్ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఉద్యమకాలం నాటి ఫోటో గ్యాలరీని తిలకించి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తొలి దశ మలి దశ ఉద్యమానికి సంబంధించిన 20 నిమిషాల పాటు రూపొందించిన వీడియోను ప్రదర్శించడంతో కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం బాల్కసుమన్ మాట్లాడుతూ స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేది శుభదినమని అన్నారు. ఆనాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువ కనబరిచిన నాయకుడికి కోట్లాది మంది ప్రజలు ముక్త కంఠంతో ఆయనకు అండగా నిలబడ్డారని అన్నారు. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని, నిర్బంధాలు, అణచివేతలు, దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అధికార మదంతో వేధించే వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఎంత కష్టం చేసినాం, ఎంత శ్రమ చేసినాం. ఆనాడు ఈ గులాబీ దండు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎంత కృషి చేసింది. మన నాయకుడు కేసీఆర్ గారు చావు నోట్లు తలబెట్టి వారు చేసిన కష్టము, శ్రమ అంతా కూడా మళ్ళొక్కసారి పునశ్చరణ చేసుకోవడానికి, మళ్ళొక్కసారి సమాజానికి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉండే ప్రజానీకానికి గుర్తు చేయాలనేటటువంటి ఆలోచనతో, అదేవిధంగా మనం చరిత్రలో ఒక గుర్తుండిపోయేటటువంటి రోజుగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి రోజు ఈ దీక్షా దివాస్ నవంబర్ 29, 2009 కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఇప్పటి యంగర్ జనరేషన్లో కొంతమందికి కొన్ని తెలియకపోవచ్చు, కానీ చరిత్ర ఎప్పుడే కానీ విజేతలదే ఉంటుంది, పరాజితులది ఉండదు. సో ఆనాడు మనం విజయం సాధించినాం కాబట్టి విజేతలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికుల చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ క్రమంలో ఏ రకంగా మనం పోరాటం చేస్తాం ఇవాళంతా కూడా ప్రజల ముందు ఉంచినాం. కానీ ఆనాడు ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, ఆనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం కనీస ప్రయత్నం కూడా చేయనటువంటి వాళ్ళు, ఆనాడు సమైక్యవాదులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ, వాళ్ళ బూట్లు నాకుతూ, వాళ్ళ సంచులు మోసుకుంటూ బతికినోళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే ఏదో పెద్ద పీక్ పొడిచినట్టుగా గడిచిన 12 నెలల నుంచి 11 నెలల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలను ఈ సందర్భంగా మనం మరొకసారి తెలంగాణ ప్రజల ముందుంచాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ రోజు నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. నిజంగా మనం అంతా కూడా గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, ఎవడన్నా కాంగ్రెస్ వాడు జై తెలంగాణ అన్నాడా? ఎవడన్నా తెలుగుదేశం వాడు ఆనాడు జై తెలంగాణ అన్నాడా? ఎవడన్నా బీజేపీ వాడు ఆనాడు జై తెలంగాణ అన్నాడా? ఇదే ఇలా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్సీ ఉండే, ఎన్నడన్నా వాడు పదవికి రాజీనామా చేసిందా?
అదే కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి 2 సార్ల, కేంద్రంలో మంత్రి పదవికి ఒకసారి, కేంద్ర మంత్రి పదవి నుంచి రాష్ట్రంలో ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పదవుల వరకు ఇట్లా గడ్డి పోచలెక్క ఎడమకాలి చెప్పులెక్కి సిరిపారేసిన చరిత్ర మన నాయకుడు కేసీఆర్. 2001 నుంచి 2014 వరకు ఎన్నో ఉప ఎన్నికలు ఎదుర్కొని మనం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజీవంగా ఉంచడానికి మనం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. గమ్యాన్ని ముద్దాడేంత వరకు కూడా మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఎత్తిన పిడికిలి దించకుండా పట్టుబట్టి మొండి పట్టుదలతోని ఒక ధీరోదాత్తుడి మాదిరిగా పోరాటం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అనంతరం దీక్షా దివాస్ ఇన్ఛార్జ్ తులౌమ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ పట్ల ఏమాత్రం ప్రేమ లేని వారు ఉద్యమంలో పాల్గొని వారి చేతిలోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిందని, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలు, కేసులతో పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ చేసి చూపించినట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దివాకరం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అడుక్కుంటే ఇవ్వలేదని, ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠం కదిలి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఈ దీక్ష తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ఏకం చేసి కదిలించిందన్నారు. ఒక కార్యాచరణతో ఉద్యమ బాట పడిన కేసీఆర్ గమ్యాన్ని ముద్దాడే వరకు పోరాడాలని, చావుకు భయపడకుండా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న జెండాలు పీకేసినంత మాత్రాన కాంగ్రెస్ సాధించిందేమీ లేదని, గులాబీ జెండా ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిసెంబరు అంటే 9న ప్రకటన రావడానికి ఇవాళ 29 నాడు దీక్ష ఏదైతే ప్రారంభించిండ్రో ఆ దీక్షనే మనకు మైలురాయిగా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ దీక్షకు ఇవాళ ఉద్యమానికి జరగడానికి నిజంగా చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఘటనగా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ జరగడానికి ఖచ్చితంగా ఈ ఉద్యమాలకి స్ఫూర్తి మనకెవరు? కొమరం భీం ఉన్నాడు, చాకల ఐలమ్మ ఉన్నది, దొడ్డి కొమరయ్య ఉన్నాడు, సమ్మక్క సారక్క, మా అక్క చెల్లెలకు సమ్మక్క సారక్క వారసులుగా వాళ్ళ స్ఫూర్తి ఉంది. అనేక ఉద్యమ క్రమంలో అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం 69 ఉద్యమకారులు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, చాలా మంది అమరులైనటువంటి ఆ అమరవీరుల స్ఫూర్తితోటి తెలంగాణ వచ్చే వరకు మేము కేసీఆర్ గారి వెనువెంటే ఉంటాం, తెలంగాణ సాధించి తీర్థమనేటువంటి ఒక సంకల్పంతో ఆనాడు సకల జనులు అందరం కూడా ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నటువంటి తెలంగాణను ఇవాళ ఒక నియంత పాలన కొనసాగుతుంది, ఇవాళ ఒక నియంతృత్వ పాలన కొనసాగుతుంది. ఏం చేశాడు? ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేశాడు. ఆనాడు డిసెంబర్ 9 చిదంబరం గారి ప్రకటన తర్వాత మరెన్నో తతంగాలు, ఆంధ్ర నాయకులు ఎన్నో లడాయిలు చేశారు, ఎన్నో విధాల మరి రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ కేంద్రానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో విధంగా చెప్పినా కూడా కేసీఆర్ గారు ఇక తెలంగాణ వచ్చుడో చచ్చుడో అనే ఆలోచించండి ఆమరణ నిరాహార దీక్ష, అది ఒట్టెట్టి నిరాహార దీక్ష కాదు. ఆ నిరాహార దీక్ష తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన మన నాయకుడు కేసీఆర్ గారు. కాగా మంచిర్యాల నస్పూలో దీక్ష దివస్ సందర్భంగా రోడ్లపై కడిన బీఆర్ఎస్కు సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, దీక్ష దివస్ ఇన్ఛార్జి తులౌమ, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు తదితర నాయకులు జిల్లా కలెక్టర్ కలిశారు. ఇక్కడ జరిగిన పరిస్థితిని నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారుల సూచనతో మున్సిపాలిటీ సిబ్బంది తమ జెండాలను తొలగించారని, కాంగ్రెస్ జెండాలను మాత్రమే అలాగే ఉంచారని కలెక్టర్కు తెలిపారు. అధికార పార్టీకి వంత పాడుతున్న మున్సిపల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ను కోరారు.
తాము చెప్పిన విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్టీల జెండాలు కట్టుకొని మీటింగులు పెట్టుకునే పరిస్థితులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలంతా గమనిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఇదంతా ప్రశాంతత దెబ్బతిని ఎటు పోతుంది. అది మాకు ఇష్టం లేదు. ఎందుకంటే జిల్లాలో మేము కూడా ప్రజాప్రతినిధులు ఉన్నాం. గతంలో జిల్లా పేరు చెడగొట్టుకోవడం ఇదంతా రాష్ట్రంలో వార్తల్లోకి ఇక్కడ మాకు ఇష్టం లేదు. సో మీరు కొంచెం అది మీ అధికారులందరూ చెప్పి ఏదైనా కొంచెం బ్యాలెన్స్గా పద్ధతిగా మెయింటైన్ అది ఒక్కటి చెప్పండి. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు జిల్లా కేంద్రంలో దీక్ష దివాస కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా అసవాల్ పట్టణంలో దీక్ష దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి మాజీ రాష్ట్ర మంత్రివర్యులు కోట్నాక భీమరావుకి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహంకి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే కోవలక్ష్మి, మర్సుకొల్ల సరస్వతి, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. కుల గణనను దేశవ్యాప్తంగా చేపట్టాలనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల చైతన్య రాష్ట్ర స్థాయి ముగింపు సదస్సు మంచిర్యాలలో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల ఉద్యమం ఫలితంగా సమగ్ర కులగణన జరగబోతుందన్నారు. రాహుల్ గాంధీ సూచనలు, సలహా మేరకు రాష్ట్రంలో కులగణన జరుగుతోందని అన్నారు. కులగణన వల్ల బీసీలకు జనాభా దమాషా ప్రకారం హక్కులు వర్తిస్తాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాచించకుండా హక్కుగా రిజర్వేషన్లు పొందవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలంటే దేశంలో కులగణన జరగాలని సూచించారు. బీసీ తెగకు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులగణనకు శ్రీకారం చుట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలకంఠేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గౌడ్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కులగణన జరగాలి. కులగణన జరిగి బీసీల లెక్కలు తేలాలి. బీసీల లెక్కల ప్రకారం జనాభా దామాష్ ప్రకారం మా రాజకీయ వాటా మాకు హక్కుగా దక్కాలనే ఉద్దేశంతో 3 దశాబ్దాలుగా పోరాటం చేసింది. దాని ఫలితంగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది. నవంబర్ 6వ తేదీ నుంచి మొదలైనటువంటి సమగ్ర కులగణన ఇప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమగ్ర కులగణనలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాలను భాగస్వామ్యం చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు సమగ్ర కులగణన చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో గత 23 రోజులుగా చైతన్య సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ముగింపు సభను ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ ముగింపు సభను నీలకంఠేశ్వరరావు గారు, చంద్రమోహన్ గారు, నరేంద్ర గారి నేతృత్వంలో ఇవాళ ముగింపు సభను పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 90% మంది సర్వేలో పాల్గొన్నారు. ఇంకా 10% మంది గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొనలేదు. కాబట్టి అందరూ, ఎందుకంటే సర్వేలో ఈ కుల సర్వేలో అందరూ పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 70% మంది పాల్గొన్నారు. ఇంకా 30% మంది పాల్గొనలేదు. అంటే ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఈ కులగణనలో 56 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత వివరాలు అడిగారు. అదేవిధంగా మేము వ్యక్తిగత వివరాలు ఇవ్వమని అన్నారు. ఇందులో వ్యక్తిగత వివరాలు ఈ కుల సర్వేలో 56 ప్రశ్నలు ఎక్కడ లేవు. ఆధార్ కార్డు ఐచ్ఛికమని చెప్పారు. నీ ఇష్టం అంటే చెప్పు, లేకపోతే లేదు. వాళ్ళ జనాభా కంటే 100% అన్ని రంగాలలో వాళ్ళ జనాభా కంటే ఎక్కువ అనుభవించినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఎట్టబెట్టారు. అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఫస్ట్ సమీక్షించాలి. ఆ అగ్రవర్ణాల రిజర్వేషన్ రద్దు చేసి సంచార జాతులకు ఇవ్వాలి. తినే తిండి లేదు, తాగే నీళ్ళు లేవు, కట్టే బట్ట లేదు, ఉండడానికి గూడు లేదు. సంచార జాతులు అన్నమో రామచంద్రన్ అని చెప్పి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత వలసెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. కాబట్టి రాష్ట్రంలో పోరాడేటైతే కులగణన కోసం మేము పోరాడినామో ఇక ఈ కులగణన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. మరో 6 నెలల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని దీక్షా దివాస్ వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి జోషన్ చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ 10 నెలలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, 2028 ఎన్నికల కంటే ముందే రేవంత్ గద్దె దిగడం ఖాయమని దీక్షా దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోని అమరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి తాండూర్ వికారాబాద్ మాజీ శాసనసభ్యులు
మహేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, డాక్టర్ మెత్కు ఆనంద్, మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ నాగేందర్ గౌడ్, ఉద్యమకారుడు శుభవ్రత్ పటేల్, జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ మాట్లాడుతూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పేరు ప్రతిష్టలు ప్రస్తావించకపోవడంతో కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్పై మండిపడి జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ వద్దకు దూసుకురావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. స్టేజిపై ఉన్న నాయకులు వారికి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితో ప్రదర్శించిన డాక్యుమెంటరీ పార్టీ నాయకులు తిలకించారు. ఆయనను విడుదల చేయాలా. మొన్నట చూసినప్పుడు నిర్మల్లో కూడా ఇంధనం ఫ్యాక్టరీ పెట్టామంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల పాపలు, ఆడవాళ్ళు, మగవాళ్ళని తేడా లేకుండా వస్తే అక్కడ కూడా ఇజ్జత్ పోయింది రేవంత్ రెడ్డి, దాన్ని కూడా ఉపసంహరించుకున్నాం. అంటే మొన్నట చూసినప్పుడు మనం ఆదాయం నుంచి దగ్గర నుంచి తీసుకున్నటువంటి 100 కోట్లు వాపస్ ఇచ్చేసి విషయం చూస్తుంది ఏంటంటే నేను ఇచ్చినగా అనుకున్నాడు, దొంగతనం చేసిన తర్వాత ఆయన ఇచ్చేసిన అన్నట్టున్నది చూస్తుంటే. కాబట్టి కాంగ్రెస్